E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సొంత నియోజకవర్గంలో మోదీ పర్యటన. వెంకటేశ్వర స్వామి నన్ను బ్రతికించారు. ఇంకా ఆ పరదాలెందుకు? నారా లోకేష్ సెటైర్. బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి. నేటి నుంచి వైసీపీ కీలక సమావేశాలు. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటించనున్నారు. జూన్ 18వ తేదీన వారణాసిలో జరిగే రైతుల సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ క్రమంలో సమ్మాన్ నిధి నుంచి 17వ విడత నిధులను ఆయన విడుదల చేశారు. ఈ నిధుల వల్ల ఆ ప్రాంతంలో దాదాపు 2.5 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కాశీ విశ్వనాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. టీడీపీ నేత గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. నాకు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇచ్చినందుకు ప్రధాని మోదీ చంద్రబాబులకు ధన్యవాదాలని తెలిపారు. తిరుమలలో 2003లో తనపై జరిగిన బాంబు దాడి ఘటన నుంచి వెంకటేశ్వర స్వామి తనను రక్షించారని సీఎం చంద్రబాబు అన్నారు. తాను ఇంకా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బతికించి ఉంటారని వ్యాఖ్యానించారు. తాను చిన్నప్పటి నుంచి శ్రీవారి భక్తుడినేనని ప్రతిరోజు ఆయన తలుచుకొని పనులు ప్రారంభిస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4:41 సచివాలయం మొదటి బ్లాక్లోని తన ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, వయ్యావుల కేశవ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వస్తయే దేవా అమంత్రభవ స్వస్తయే స్వస్తి రుద్రః పాద్మోహసః స్వస్తి మిత్రావరుణా పరమం పదో విష్ణుర్నగం వీర్యాని ప్రరోచన్యః పార్థివాని విమమే రజాగుణశయోస్య భారతోత్తరగం సదస్తం విచక్రమాణస్త్రేదో విదాయ విష్ణురనామది విష్ణు పుష్పమది విష్ణు శతత్రే విష్ణుమది విష్ణవే తదస్య ప్రియమవిపాదస్యాన్నదేవ యవమదంతే పురక్రమస్య సహి బంధురిత్తా విష్ణు పదే పదమే విష్ణుస్తవ దేవీర్యాయ మృగాణమేవ స్వదక్షయంతి భువనాని విశ్వా వయోమాశ్రయాదనువాదధాననతే త్వమన్వశ్రవంతి విద్మనయసే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సి రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో అవసరం.
మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు ఏసీ సచివాలయానికి సీఎం చంద్రబాబు తన భార్య భువనేశ్వర్తో కలిసి వచ్చారు. సచివాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు ఫైల్స్పై సంతకం చేశారు. మొదటగా మెగా డిఎస్సీపై సంతకం చేశారు. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్లు, పెన్షన్లు 4,000కు పెంపు, స్కిల్ డెవలప్మెంట్పై సంతకాలు చేశారు. చంద్రబాబు రాక్షస పాలన చేస్తున్నారు. ప్లాన్ ప్రకారమే ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్సీపీ నాయకుల ఆస్తులపై దాడులు చేస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్రలు పోషిస్తున్నారు. దాడుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రధానికి, హోంమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. స్పందన లేకపోతే న్యాయ పోరాటం చేస్తాం. ఈ దాడులకు బీజేపీ కూడా బాధ్యత వహించాలంటే వైవి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎంపీ. ఎందుకంటే లోగడ 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా పాలన సాగించారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో. అప్పుడు ఎన్డీఏ 3 పార్టీలు ఆ రోజు పాలన కొనసాగించారు. ఇప్పుడు మళ్ళా అధికారంలోకి వచ్చిన వారం రోజులకే, అంటే ప్రమాణ స్వీకారానికి ముందే ఒక ప్లాన్తో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులపై దాడులు చేయటం దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. మరి కొన్ని జిల్లాల్లో అయితే పోలీసుల సమక్షంలోనే కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తుంటే కూడా పోలీసులు కేవలం సోద్యం చూస్తున్నట్టున్న పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా మీకు క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు ఇస్తాం. అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళు గూండాయిజం చలాయిస్తున్నారో ఆ జిల్లాలన్నిట్లో, మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో, నరసరావుపేట జిల్లాలో, గుంటూరు జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులో వాళ్ళ దాడులు తట్టుకోలేక సుమారుగా దాదాపు 2-3 వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోవడం జరిగింది. దాడులు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం కానివ్వండి, వాళ్ళ దాడుల వల్ల కానివ్వండి. ఏది పోలింగ్ అయిపోయిన రోజు నుంచి ఈ 7 రోజుల్లోనే ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్లోకి పోతే కేసులు బుక్ చేసే పరిస్థితి కూడా లేదు రాష్ట్రంలో. అంటే ఒక కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే లోపే ఈ చర్య జరిగితే ప్రభుత్వం. తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా అధికారులు పరదాలు కట్టడంపై మంత్రి నారా లోకేష్ బుధవారం రాత్రి ఆరా తీశారు. పరదాలు ఎందుకు కట్టారంటూ అడిగి తెలుసుకున్నారు. డిపార్ట్మెంట్ వారికి ఎన్నిసార్లు చెప్పాలంటూ బొజ్జల సుధిరెడ్డి వద్ద మంత్రి లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలవాట్లు, పొరపాట్లు ఇంకెప్పుడు మానుకుంటారంటూ ప్రశ్నించారు. సీఎం ఆదేశాల మేరకు తిరుమల కొండపై కట్టిన పరదాలను అప్పటికప్పుడు అధికారులు తొలగించారు. కుర్చీ ఎక్కడుంది, టేబుల్ ఎక్కడుంది, తొక్కునేదానికి సరిపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుతామన్నారు. ఖనిజాల అన్వేషణ, తవ్వకాల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. అధికారపూర్వకంగా ఈ బాధ్యతలు ఈరోజు చేపట్టాను. మనకందరికీ తెలుసు, దేశంలో విద్యుత్ లేకుండా, పవర్ లేకుండా ఏ ఒక్క పని కూడా కాదు. అది వ్యవసాయమే కావచ్చు, పారిశ్రామిక రంగమే కావచ్చు, ఐటీ కానీ, లేక కమర్షియల్ కానీ, డొమెస్టిక్ కానీ, ప్రజల జీవితాలతో విద్యుత్ రంగం పూర్తిగా పెనవేసుకొని ఉన్నది. భారతదేశంలో విద్యుత్ కోత లేనటువంటి ఒక నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆవిష్కరించారు. ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా
అవసరమైనంత విద్యుత్ అన్ని రంగాలకు అందుతూ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణము బొగ్గు ద్వారానే ఈరోజు విద్యుత్ ఉత్పత్తి అత్యధిక శాతం అవుతూ ఉంది. రానున్న రోజుల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము, విద్యుత్తు ట్రాన్స్పోర్టు ఇంకా పెంచడం కోసము అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాము. ఇక్కడ పవర్ మినిస్ట్రీ కానీ, రైల్వే మినిస్ట్రీ కానీ, కోల్ మినిస్ట్రీ కానీ, మైన్స్ మినిస్ట్రీ కానీ, వీటన్నిటికీ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కానీ, వీటన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది. వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాము. విద్యుత్ కోత లేనటువంటి భారతాన్ని నిర్మించాలంటే బొగ్గు ఉత్పత్తి. వైసీపీ అధినేత జగన్ నేడు ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, ఎంపీలు హాజరు కావాలని ఆదేశాలు అందాయి. ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి నేతలతో నేరుగా జగన్ సమావేశమవుతున్నారు. వీరందరితో ఆయన నేరుగా మాట్లాడతారు. 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. కక్ష సాధింపు చర్యలు తమ విధానం కాదని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు. ఇక్కడ దాడులు, దౌర్జన్యాలకు దిగవద్దని జన సైనికులకు సూచించారు. గత ప్రభుత్వంలో జన సైనికులను ఇబ్బందులకు గురి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన విషయం సాధించిన తర్వాత తొలిసారి మచిలీపట్నం వచ్చిన ఆయన స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చే రుణంతో బందర్ పోర్టు నిర్మాణాన్ని 1.5 ఏడాదిన్నరలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వారితో మాట్లాడి మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాట్లు కృషి చేస్తామని బాలశౌరి అన్నారు. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు మనం చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పారు. మనం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికులుగా, కార్యకర్తలుగా మనం ప్రవర్తించాలనేటువంటిది ప్రతి ఒక్క జన సైనికుడిని నేను కోరుతా ఉన్నాను. అందరం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అభివృద్ధి మీద. అదే రకంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, ప్రధానమైనటువంటి సమస్యల మీద మనం అర్థం చేసుకొని ఆ సమస్యలను పరిష్కరించడానికి గెలిచిన అభ్యర్థుల. ముఖ్యమంత్రి చంద్రబాబు బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. సతీ సమేతంగా ఇంద్రకిలాద్రికి వచ్చిన చంద్రబాబుకు దేవాదాయ శాఖ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఈవో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని చంద్రబాబు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పండితుల ఆశీర్వచనం తీసి తీర్థప్రసాదాలు అందజేశారు. సీఎం రాక సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంప్రదాయ నృత్య కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సొంత నియోజకవర్గంలో మోదీ పర్యటన. వెంకటేశ్వర స్వామి నన్ను బ్రతికించారు. ఇంకా ఆ పరదాలెందుకు? నారా లోకేష్ సటైర్లు.
బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి. నేటి నుంచి వైసీపీ కీలక సమావేశాలు. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ ఈ 69.